2024 ఆ రోజు మాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక అసహజ అనుమానాస్పద మరణానికి గురి కావడం, ఆ విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ రోజు నుంచి ప్రధానంగా పత్రికల్లో, అట్లాగే టీవీ మీడియాలో, యూట్యూబ్లో, అన్ని మీడియాల్లో కూడా ఒక చర్చ మొదలైంది. ఈ చర్చలో చాలా అవసరమైన విషయాలతో పాటు చాలా అనవసరమైన విషయాలు కూడా చర్చలో తీసుకురావడం ద్వారా జరిగిన నష్టం ఏంటంటే, ఆయన మరణం సంభవించిన తర్వాత మరొకసారి అతని క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరుగుతూ కొన్ని ఛానల్స్ లేదా కొన్ని వార్తాపత్రికలు రాసిన సందర్భంలో, ఆ సందర్భంలో ఈ విషయంలో నిజానిజాలు బయటికి తీసుకురావడం కోసంగా ఒకవైపు ఆ బాధ్యతతో ఉన్న పోలీసు వ్యవస్థ ఆ పని చేయడంలో ఆలస్యం జరుగుతున్న తరుణంలోనే ఒకే ఒక కథనాన్ని, అదే కథనం నిజమనే అనేటట్టుగా పదే ప్రచారం చేస్తూ వచ్చిన ఛానళ్ళు అవి తీసుకురావడాన్ని ప్రశ్నిస్తూ ఈ రిట్ పిటిషన్ వేయాలని చెప్పి హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. మేము 10వ తారీఖున రిట్ పిటిషన్ వేశాం. పిటిషనర్ మాస్టర్ భాస్కర్ గారు మేము రిట్ పిటిషన్ వేయదలుచుకుంది ఇలాంటి కథనాలు ప్రసారం చేసే ఛానళ్ళు వాళ్ళకున్న ఆధారాలని పరిశోధన చేసే, దర్యాప్తు చేసే పోలీసులకు ఇవ్వడం కాకుండా ప్రజలందరి మీద ప్రభావితం చేసేటట్టుగా, తద్వారా విచారణ కూడా ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయండి, చట్టపరంగానే ఉండే అవకాశాల ప్రకారంగా చేయండి అని అంటూనే, అంత మాత్రమే కాకుండా ఈ విషయంలో మొత్తంగా కూడా జరిగిన దాంట్లో ఈ 2 రాష్ట్రాలలో కూడా ఈ సంఘటన ఇక్కడి నుంచి మొదలయ్యి హైదరాబాద్లో మొదలయ్యి అది రాజమండ్రి దగ్గర ఆంధ్ర రాష్ట్రంలో ముగిసింది ఆయన అసహజ మరణంతో. కాబట్టి దీనికి ఇక్కడి నుంచి ఆధారాలు, రాజమండ్రిలో ఆయన చనిపోయే వరకు ఉన్న ఆధారాలకి ప్రధానమైనటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసి భద్రపరచండి అనే ప్రేయర్స్ తోటి మేము రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ రిట్ పిటిషన్ హియరింగ్కి వచ్చే నాటికే పోలీసులు దర్యాప్తు హడావిడిగా ముగించి వాళ్ళు ఏమని చెప్పారంటే, ఏ కథనాలు వెళ్తే కొన్ని ఛానల్స్లో వచ్చాయో అంటే ఒకే ఒక కథనం ఆయన తాగుతూ తూలుతూ పడుతూ లేస్తూ ఆఖరికి ప్రమాదాలు చనిపోయాడు అనే కథనం, దాన్ని మటుకే ప్రామాణికంగా తీసుకొని పోలీసులు దర్యాప్తు ముగించి పోలీసులు దర్యాప్తు ఇది అని చెప్పి అప్పటిదాకా ఏమని పోలీసులు, ఇది చాలా ముఖ్యమైన విషయం, అప్పటిదాకా ఏ ఛానల్ని కానీ ఏ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా చర్చలు కానీ ఏమీ అనని పోలీసులు ఈ పోలీసులు దర్యాప్తు ముగిసిన తర్వాత మటుకు దీని మీద ఇంకెవరు ప్రశ్నించద్దు, దీని మీద ఇంకెవరు కూడా వేరే విధంగా మీడియాలో పెడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం అని అడుగుతున్న పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఆయనకి నీకు చట్టం తెలుసా అని అడుగుతున్నాం. ఎందుకంటే చట్టంలో పోలీసులు చేసే చివరి తీర్పు కాదు, మీ దర్యాప్తు నివేదిక. ఈ దర్యాప్తు నివేదికని దాని నిజానిజాలని, అన్యాయాన్ని విచారించి కోర్టు మనకి తుది తీర్పు ఇస్తారు. అప్పటి వరకు ఆ విషయం ఓపెన్గానే ఉంటుంది. నిజానికి మీరు దర్యాప్తు చేసేటప్పుడన్నా అధికారం కొద్దిగా ఉంది, కానీ ఇలాంటి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథనాలు పెట్టచ్చని అప్పుడు మీరు చేయలే ఆ పని చేయని పని మేము కోర్టు ద్వారా కోరి ఈ రిట్ పిటిషన్ అడిగాం. ఇందులో దర్యాప్తును మీరు బయటపెట్టి ఈరోజు ఈ రకమైన కథనాలు ఇస్తున్నారు. ఈరోజు హైకోర్టులో ఎందుకని తెలంగాణ హైకోర్టుకి మేము ఆశ్రయించామంటే, తెలంగాణ హైకోర్టు పరిధిలోనే ఈ సంఘటన మొదలైంది కాబట్టి ఈయన ఇక్కడి నుంచి అక్కడ దాకా ప్రయాణం చేసేటప్పుడు మాకున్న అనుమానాలని ఏమిటంటే, ఇక్కడి నుంచి ఈయన మొదలైనప్పుడే సీసీ ఫుటేజీ దాదాపు ఒక 500 కిలోమీటర్ల ప్రయాణం అయితే కేవలం 5-6 సీసీ ఫుటేజ్ వరకే మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. 500 కిలోమీటర్ల పైన ఉండగా ఇక్కడ ఎన్ని వందల సీసీ కెమెరాలు ఉన్నాయి. దాదాపు హైదరాబాద్ నగరంలో అయితే ప్రతి 100 అడుగులకి ఒక సీసీ కెమెరా ఉన్నది. అటువంటి సందర్భంలో ఆయన మొదలైన దగ్గర లేవు, లేదా ఆయన ప్రధానంగా చూపుతున్న రాధికా థియేటర్ దగ్గర, తార్నాకో దగ్గర ఆ తర్వాత నేరుగా నాగోల్ దగ్గర నుంచి చూపిస్తూ వచ్చారు. కాబట్టి మేమనేది ఏంటంటే, హైకోర్టులో ఆయన మొదలైన దగ్గర నుంచి ఏ ఇంటి దగ్గర అయితే మొదలైన అక్కడి నుంచి ఎక్కడెక్కడైతే సీసీ ఫుటేజ్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసి భద్రపరచండి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే సీసీ ఫుటేజ్లు రోడ్ల మీద ఉండేదానికి దాని కాలపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ కాలంలోనే ఇలాంటి సెన్సేషనల్ కేసుని కేవలం ఒక కొందరి ప్రచారం చేయదలుచుకున్న ఆ ఒకే ఒక్క దాన్నే ప్రామాణికంగా చూపిస్తూ ఏదైతే పోలీసులు కూడా దర్యాప్తు ముగించి ఇంకెవరూ మాట్లాడకుండా చేస్తున్నారు, ఇది చాలా ప్రమాదకరం. అసలు ప్రమాదం ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రవీణ్ కుమార్ ఎలాగో ఒక అసహజ మరణం గురయ్యారు. సత్యం కూడా మరణానికి గురి కావడం లేదు. సత్యం బయటపడాలి. సత్యం బయటకు వస్తేనే ప్రజలందరికీ అసలు నిజం ఏంటి అని తెలుస్తుంది. అందుకోసంగా హైకోర్టు మేము ఈరోజు అడిగింది ఏంటంటే, ఈ సీసీ ఫుటేజ్ ప్రిజర్వ్ చేయండి అని చెప్పి అడిగాం. అయితే
ఇది ఆంధ్రాలో జరిగింది కాబట్టి ఆంధ్ర పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి అక్కడ ఆ హైకోర్టుకి అప్రోచ్ కండి అని చెప్పారు. మేము ఇప్పటికీ న్యాయపరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను కూడా వినియోగించుకొని తప్పనిసరిగా ప్రవీణ్ కుమార్కి జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తాం. న్యాయస్థానాల్లో న్యాయ పద్ధతుల్లోనే చట్టబద్ధంగానే అతను న్యాయం జరిగేటట్టుగా మా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం. దాని ద్వారా దీంట్లో ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోవడం కోసంగా అసలు హంతకులు కుట్రదారులు ఎవరున్నారో, ఎందుకంటే ఇది ప్రమాద మరణం కాదు, ఇది ఒక అసహజ మరణంలో దీనికి ఎన్నో కోణాలు ఉన్నాయి, హత్య కూడా జరిగే కోణం ఉన్నది. ఇది నిరూపించడానికి తగ్గ ఆధారాలు అనేవి చాలా ఇంకా పరిశోధన చేస్తే కానీ బయటపడవు. ఆ పరిశోధన చేయకుండానే తొందరపాటుగా ముగించి ఇంతటితో చేతులు దులుపుకొని అందరూ నోర్లు ముగించాలని చూస్తున్న పోలీసు అధికారులు అయితే మేము నిలదీస్తాం. చట్టపరంగా న్యాయపరంగా సాధించాల్సిన న్యాయాన్ని కూడా సాధించి తీస్తాం.